బిడ్డారా, అందుకే నీకు బాధ్యత ముందు ఎత్తి దేవుని బిడ్డలు గమనించండి. అందుకే నీకు బాధ్యత ముందు తెలుసా? అందుకే నీకు బాధ్యత ముందు ఎత్తి దేవుని కూడా నీతిమంతుని తల మీద ఆశీర్వాదము వచ్చును, బలాత్కారం భక్తిని నోరు మూయబడును. చూసారా దేవుని బిడ్డ? అందుకని బాధ్యత మంత్రులు నీతిమంతుని తలకాయ మీద ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వాదాలు మన చుట్టే వింటే, కానీ మన బాధకి ఇవ్వాలి తప్పితే ప్రార్థనకి ఇవ్వాలి. మన బాధకి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వటం పిలవాలి. ప్రార్థనకి ఇవ్వాలి. దేవుని పూర్వ బలమైన విశ్వాసం అవ్వాలి. నువ్వు ఒకేసారి డైరెక్ట్గా దేవుని పూర్వ బలమైన విశ్వాసము, ప్రార్థన, దేవునితో సావాసం, దేవుని బాధ్యత అనవసరం. మన ప్రార్థన సావాసం ఓరండి. మన ఊర్లో ఏం జరుగుతున్నాయి? అపవాది సలరేగా ఇది. అందుకే యేసుప్రభు ఇదిగో అపవాది గడియ వచ్చింది. యేసుప్రభు ఆనాడు చెప్పారు. యేసుప్రభుని ఏం చేశాడు తెలుసు? ఇస్కిరియా ఊద అమ్మేశాడు. ఇస్కిరియా ఊద ఏం చేసాడు? అమ్మేశాడు. అది తినేస్తుంది. ఇస్కిరియా ఊద యేసుప్రభు ఇది చూడండి. ఇస్కిరియా ఊద యేసుప్రభుని ఎందుకు అమ్మాడు తెలుసా? యేసుప్రభు అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆయన దేవుడు యేసుప్రభుని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి ఏం చేసింది తెలుసా? యేసుప్రభుని అమ్మేసి. ఎట్లా అమ్మేసింది తెలుసా? అధికారులు ఉంటారు కదా, రాజకీయ నాయకులు, వాళ్ళని చెప్పి ఇదిగో యేసుప్రభుని నేను అమ్మేస్తా, ఎంత ఇస్తారు డబ్బులు అన్నాడు. వాళ్ళ దగ్గర పోయి అన్ని మాట్లాడుకున్నారు. మాట్లాడితే ఈ అధికారులు కూడా అక్కడే ఉంటారు, ఈ రాజకీయ నాయకులు కూడా అక్కడే ఉంటారు, యేసుప్రభు కూడా అక్కడే ఉంటారు. అక్కడ యేసుప్రభు మందిరం నింతే, యేసుప్రభు మందిర తెగమంటారు, సువార్తకి ఇస్తారు, దిన్నలు కైల్యమంటారు కదా, దిన్నలు మందిర తెగమనాలు కైల్యమంటారు. మీరు నాకు బాడిపోయి మీరు నేడు ఈ కొండ తెగ ప్రార్థనకిరం వత్తస్కి మీరు కత్తులతో కట్టెలతో కర్రలతో ఎందుకు వచ్చారు? ఇది అపవాది గడియ. యేసుప్రభు చెప్తారు, ఇది సాతాను గడియ, అపవాది గడియ. అపవాది నన్ను పట్టుకుంటున్నాడు. దేవుని బిడ్డ, అందుకనే బాధ్యత మనం కూడా బతికేవాళ్ళు తెలుసా? అపవాది గడియ, అపవాది చిచ్చు పెట్టే చికాకు, అపవాది పెట్టే గందరగోళాలు, అపవాది పెట్టే గొడవల దగ్గర మనం వెళ్ళొద్దు. ఆ గొడవలు రాకుండా నువ్వు నీ సంఘం, మన సంఘము జాగ్రత్త పడాలి. ఎట్లా పడాలి? ప్రార్థనతో పడాలి. మనము ప్రార్థనలో పడాలి. అపవాది నా ఇంటికాడ, నా భార్య పిల్లల మీద, మన సంఘం మీద, నా సంఘం మీద, ఈ సంఘాన్ని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తే యేసయ్యే కాపాడుతాడు. నాకు తెలుసు కానీ సమాచారం, నాకు కొంతమంది సమాచారం వస్తూ ఉంటుంది. నాకు ఇట్లా జరిగినట్టు జరిగింది చూడండి, వీగుతూ ఉంటారు. నాకింత బలగా ఉంది, మా అన్న పోలీసు, మా అన్న నచ్చలి, వాడు ఏం చేయాలి, వీడేం చేయాలి, మీరిద్దరు కొట్టుకొని చేస్తారు. దేవుని బిడ్డలు గమనించండి, ఎందుకు అట్లా చేస్తారు తెలుసా? అపవాది చలరేగుతుంది. అపవాది వాళ్ళ దగ్గర కుళ్ళు కుత్రాలు వస్తాయి, అన్నీ పుట్టించి గొడవలు, కొట్టుకోవటం, పీక్కోవటం, నరకటం, ఇవన్నీ రేపుతాడు. ఇవి ఎట్లా రేపాలంటే బైబిల్ గ్రంథాలు ఉంది, మనం తర్వాత చూద్దాం. దేవుని బిడ్డ, అందుకే ఈ అపవాది అంటే శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని యేసుప్రభు చెప్పాడు. మనం ఏం చేయాలి? శోధనలో పడకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన బలం, ప్రార్థనే మన క్షేమం, ప్రార్థన మనకు ఆరోగ్యం, ప్రార్థన మనకు ఆశీర్వాదం, ప్రార్థన మనకు రక్షణ. దేవుని బిడ్డలు గమనించండి. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? భయపడొద్దు. నువ్వు భయపడుతున్నావా? దేవుని మందిరంలో వచ్చాడు, ప్రభా నా భయం తీసేయి, నీ బలం కావాలి, నీ శక్తి కావాలి, అభిషేకం కావాలని ప్రార్థనకి దేవుడు సహాయంకి. ఆ తర్వాత నువ్వు ఆశీర్వాదం పొందుతావు, ధైర్యంగా మంతి, నిబ్రం కలిగి మంతి. దేవుని బిడ్డల గమనించండి, మనం దేవుని బిడ్డలు, దేవుని వాక్యాన్ని, దేవుని ప్రార్థన,
దేవుడు ప్రార్థన చేస్తూ మనం ఉండేవాళ్ళం కాబట్టి అందుకని మనం దేవునితో దగ్గర ఉండాలి. వీళ్ళు ఏం చేశారు? యేసు ప్రభువుని నమ్మాం, కానీ యేసు ప్రభువుని నమ్మిన ఓ మాట, ఉట్టి మాటలు నమ్మినట్టు నమ్మొద్దు. కంప్లీట్గా నమ్మాలి. దేవుని వాక్యం వినాలి, దేవుని ప్రార్థించాలి. అదే నమ్మకం. దేవుని ప్రార్థించాలి, దేవుని ఆధారం తీసుకోవాలి. ప్రభా నీవే నా ఆధారం అని దేవుని మీద ఆధారపడాలి. అందుకే నీ సొమ్ముతిని ఆధారం చేయకుండా యెహోవా మీద నమ్మిక ఉంచుము ఇంకా వాక్యం క్రితముతో సామెతలు దేవుని మీద గమనించాలి. అందుకని అప్పుడు అంట దేవుడు వాక్యతోనే దేవుడు నీకు బలంగా మంత్రం, నీతోనే నీకు బలంగా నీకు తయారీతోడు దేవుని మీద గమనించాలి. అందుకని మనం ప్రార్థన చేద్దాం. భయపడద్దు, దిగులు పడద్దు, జడియాగొద్దు. మన విశ్వాసమే మన ప్రార్థన, మన కార్యక్రమం దేవుని మహిమకార్యం నడిపేసుకుంటూ ముందుకు మనం కొనసాగాలి. మన సంఘాన్ని ప్రార్థనతో కాపాడాలి, మన భార్య పిల్లలను ప్రార్థనతో కాపాడాలి. ఇంకా అందరి కోసం ప్రార్థన చేయాలి. ప్రభా అపవాది ఒక్కొక్కరిని రక్తం పీల్చుకుంటుంది, రక్తం తాగుతుంది. యేసయ్య విడిపించు. మమ్మల్ని మార్చిన దేవుడు, మమ్మల్ని ప్రభా బాగు చేసిన దేవుడు. ఈ చుట్టుపక్కల ఉన్నవారు, మా ఊరోళ్ళు, మా బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరినీ మార్చప్రమని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు 3 విషయాలు మనతో మాట్లాడు. భయపడద్దు అన్నాడు. రెండవది దేవుడు చెప్తున్నాడు, నీకు కృపాశ్యామం కలుగును. కృపాశ్యామం నీకు కావాలి. ప్రార్థన చేసుకుందాం.